హాయ్ అండి. దొండకాయ, కందిపప్పు, శనగపప్పు కలిపి వండుతున్నా. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. దొండకాయ ముక్కలు వేసుకోవాలి కుక్కర్లో. కందిపప్పు, శనగపప్పు 2, 3 సార్లు కడిగేసుకొని నానబెట్టి వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. చాలా చక్కగా ఉడుకుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టమాటా కట్ చేసేసుకున్న, ఆనియన్, పసుపు, రాళ్ళుప్పు, పాలమిగడ అంతేనండి. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కందిపప్పుతో పాటు. చక్కగా సిమ్లో పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్య అని పప్పులు ఎక్కువగా తినరు. కందిపప్పు పర్లేదు, కానీ శనగపప్పు, పెసరపప్పు తినరు. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను 1 స్పూను శనగపప్పు, ఓ 3 స్పూన్ల వరకు కందిపప్పు వేసుకున్నాను. టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి, అంత బాగుంటుంది. కాస్త ఉప్పు కారం తగ్గించుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంక అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి.